ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అంతకంటే ముఖ్యముగా మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు, దైవాశీస్సులు మీ కుటుంబాలకి యేసయ్య రక్షణ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలాగా మరి పూర్వకాలాల నుండి మనము చూసుకుంటే పాత నిబంధన మరి క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలోనేమో ఇనువలే ఈ పొరుగు వాణ్ణి ప్రేమిమున్నాడు, మరి ఈ శత్రువుని ప్రేమించమున్నాడు క్రొత్త నిబంధన. పాత నిబంధనలోనేమో కంటికి కన్ను, పంటికి పన్ను, ఇంకా రకరకాలైన ఆజ్ఞలను నిర్మించి ఉన్నాడు. మరి ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా నిబంధనలను, చాలా మరి సిద్ధాంతాలను పాత నిబంధనలోను మనము చూస్తాం. కొంతమంది యేసువాదులు అంటున్న మాట ఏంటంటే యెహోవా మరి పాత నిబంధన కాలాలలో మరి అన్ని జనులందరినీ కూడా పంపించమున్నాడు, నిర్మూలన చేయమున్నాడు, ఇంకా అంతకంటే ముఖ్యముగా ఏది పారేయమున్నాడు అంటే ఎంత కఠినుడు యెహోవా. పసిపిల్లలను మొదలుకొని మరి స్త్రీలందరిని కూడా అని రకరకాలుగా కొందరు, అందరు కాదండి, కొందరు యేసువాదులు మాట్లాడటము, బైబిలుని ధృవీకరించటము. ఈ యొక్క ఎవరయ్యా అంటే మతోన్మాదులు, మత స్కాందత్వము, మరి విషబీజాలుగా మలిపించాలని, విషబీజాలు నాటాలని మరి రకరకాలుగా మాటలు మనం ఇస్తున్నాం. దేవుడు అసలుకి అన్యుల్ని చంపమున్నాడా? చంపముంటే కారణం ఏమిటి? హేతు ఏమిటి? అసలు వాళ్ళు ఎవరు? అన్యులేనా అని మనం చూసుకుంటే, ఏమండి, నేను కూడా ఒకప్పుడు అన్యున్నే. అన్యుడు అనే పదము ఎందుకు వాడతారు అంటే సృష్టికర్తని ఎరగని వారందరూ కూడా అన్యులే. సృష్టికర్తని ఎరగని వారందరిని కూడా బైబిలు ఇస్తున్న మాట ఏంటంటే అంటే అన్యుడు. దేవుణ్ణి ఎరగని ప్రజలని అన్యుడు అని చెప్పింది బైబిల్, సాక్ష్యం ఇస్తుంది. ఇక పోతే అసలుకి ప్రభువుని యేసుక్రీస్తు వారు యెహోవా అని సాక్ష్యం ఇస్తుంది పాత నిబంధన. నిర్గమాకాండములో యెహోవా దూతని పిలువబడింది యేసు ప్రభు వారే. అసలుకి యెహోవా అని పిలువబడింది కూడా యేసు ప్రభు వారే. గతములో అనేక రకాలైన మెసేజీలు, అనేక రకాలైన వర్తమానాలని అందించాను. యూట్యూబ్లో మరి డౌన్లోడ్ చేయబడి ఉన్నది. మరి మీరు చూసుకోవాలి, తెలుసుకోవాలి, వినాలి అంటే మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సిద్ధాంతపరమైన మాటలను, అనేక రకాలుగా చిన్న అభిప్రాయాలు కలిగిన బోధలన్నిటికీ కూడా ఎదురుగా యాంటీ వైరస్గా ఎన్నో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకొని అనేక రకాలైన సంఘటనలని, సంభవాలని మాట్లాడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడే మన స్నేహితులతో మాట్లాడుతున్న మాట. చాలా మంది అంటారు బలవంతరంగా పోతున్నారు, మునిగానంగా పోతున్నారు, విచ్చలవిడిగా మరి రకరకాలుగా శాపాలకును, పాపాలకను, ఎక్కువ లైంగిక పాపాలకను మరి వ్యభిచారం చేస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే
ప్రతిదానికి ఒక సమయము కలదు, ప్రతిదానికి సంపూర్ణత కావాలి. ఈ మాట నేను చెప్పలేదండి. ఇంకా పోతే అన్యుల్ని వేరుపారేసేస్తే ఎవరు అన్యులు? అసలు ఎవరిని దేవుడు వేరుపారేయమున్నాడు? ఎవరిని నిర్మూలన చేయమున్నాడు? మనం చూసుకున్నట్లయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇక మనకి ఆది కాండము 15వ అధ్యాయము 16వ వచనములో ఒక జాతి, అనేక రకాలైన జాతులు ఉన్నాయి. కానీ ఇవి దేవునికి ఎవరయ్యా అంటే వ్యతిరేకమైన ప్రజలు. ఎవరయ్యా అంటే వ్యతిరేకమైన ప్రజలు. దేవునికి వ్యతిరేకుల అంటే దేవునితో పాటు దేవుని ప్రజలతో కూడా వీరు వ్యతిరేకులే. ఎందుకు ఈ మాట నేను చెప్పాను అంటే, అంటాడు ఇక్కడ అమోరీయుల యొక్క సంపూర్ణత కాలము ఇంకా రాలేదట. వారి కాలము సంపూర్ణము కావాలట. వారిని నిర్మూలన చేయటానికి, వారిని అసలుకి లేకుండా చేయటానికి కాలమట సంపూర్ణము కావాలట. ప్రభువులను దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా చెబుతున్న మాట దేవుడే తన స్నేహితుడైన అబ్రాహాముతో తెలియజేస్తున్నాడు. ఏమని? అమోరీయుల యొక్క దినములను, సంవత్సరములను, కాలములను ఇంకా సంపూర్ణతలోకి రాలేదట. ఇది ఎవరయ్యా అంటే అన్యులు కాదండి, దేవుని ప్రజలకి వ్యతిరేకులే, దేవునికి కూడా వ్యతిరేకమైన జనసంఖ్య. ఇది ఎవరయ్యా అంటే అన్యులు కాదు. అంటే వీరు అన్యులు కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, అన్యుల్లో రకరకాలైన వాళ్ళు ఉన్నారండి. యేసు ప్రభు మీద పగబట్టేవారు ఉన్నారు. యేసు ప్రభువుని దేవుడు అని నమ్ముకునేవారు ఉన్నారు. బంగారు తండ్రి అండి యేసు ప్రభు వారు, బంగారు స్వామి. ఆ మహానుభావుడు దేవుడే అని చెప్పేవారు ఉన్నారు. అన్యుడు అనగానే కొందరు ఒప్పుకునేవారు ఉన్నారు, కొందరు వ్యతిరేకమైన వారు ఉన్నారు. ఇలాగా ఇక్కడ అమోరీయులు ఇంకా దినములు, వారి యొక్క గడియలు సంపూర్ణత కాలేదట. చెప్పింది ఎవరికి చెబుతున్నాడు? ప్రభువారు, యెహోవా తన స్నేహితుడైన అబ్రహాముతో మాట్లాడుతున్నారు. 4వ తరం వారు వచ్చే వరకు, అంటే ఆ తరము నుండి లెక్క వేసుకుంటే 4వ తరం వారు వచ్చే వరకు మరలా వాళ్ళు రావాలి. వీరితో వారు యుద్ధం చేయాలి, ఫైట్ చేయాలి, వారిని జయించాలి. వారి చేత వారిని హతము చేపిస్తాను అన్నట్లుగా. ప్రభువును మీ దేవుని బిడ్డలారా, కొంతమంది ఇటీవల బయలుదేరి యెహోవా పాపము తీర్పులు లేనివాడు, స్త్రీలను కూడా సంపేపిస్తున్నాడు, నిర్మూలన చేపిస్తున్నాడు, అంత పక్షపాతం కలిగిన దేవుడు ఏమి దేవుడు తెలుస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని జాతులు ఉన్నాయి. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయములో కొన్ని జాతులు చెప్పబడ్డాయి. ఏమండి? 4వ వచనములో కొన్ని జాతులు చెప్పబడ్డాయి. ఆ 3వ వచనం కాంచి చదువుకోవచ్చు. యెహోషువ గ్రంథములో కొన్ని జాతుల్ని మనం చూస్తాం. అమోరీయులు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, అమాలీకులు ఉన్నారు. ఏమండి? దేవునికి వ్యతిరేకమైన జాతులు, ప్రజలు కలరు అన్నది బైబిల్ గ్రంథం. దీన్ని దృష్టి ఉంచమని ప్రార్థన చేసి మొదటిగా తెలియజేసుకున్నాం. ప్రార్థించడము
ప్రార్థన చేయమని ఎందుకు చెప్పాను అంటే, ఇలాంటి జాతులు ఆనాడే కాదు, ఈనాడు కూడా వ్యతిరేకమైన ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు వారికి వ్యతిరేకమైన ప్రజలు కలరు. కాబట్టి అమోరీయులని ఇంకా మళ్ళీ వారి రోజులు, వారి సంవత్సరములు, వారి గడియలు సంపూర్ణతలోకి రాలేదట. చాలా మంది మన కళ్ళెదితే రకరకాలుగా జీవిస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ మనము గుర్తుపట్టాలి, ఇంకా వారి దినములు, వారి గడియలు సంపూర్ణత కాలేదు అని మనము తెలుసుకోవాలి. ఈ యేసువుని బట్టి, ఈ మాటను బట్టి. ఇంకా మీరు ఎలాగ ఉన్నారు, మీరు దేవుని ఎదుట ఎలాగ ఉన్నారు, సరిచేసుకోండి, సరిచూసుకోండి. ఇలాంటి యేసువాదులకి బుద్ధి చెబుదాం. మరి అమోరీయులు ఇంకా రోజులు సంపూర్ణ కాలట్లే, ఇంకా ఇలాంటి వ్యక్తులు రోజులు కూడా సంపూర్ణము కాలేదు. కాబట్టి మనము వారి నిమిత్తము కూడా ప్రార్థన చేద్దాం. వారు కూడా యేసు ప్రభు వారిని గుర్తించినట్లుగా, వారి మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా వారి నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ మాటలని మన హృదయములో నిలుగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. మీ కుటుంబాలకి శాంతి, సమాధానము, రక్షణ అనుగ్రహించునుగాక. ఆమేన్.